ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య సీట్ల పంచాయతీని పరిష్కరించడంలో పార్టీ హైకమాండ్ సక్సెస్ అయింది. తుమ్మలను ఖమ్మం సీటు నుంచి పోటీ చేసేందుకు ఒప్పించింది. మొదట ఆయన పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేయడమే సరైందని అధిష్టానం భావించింది. రైట్, దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉపేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, సుజాత, ఏదైతే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారనే విషయాలు అయితే కొంత సందిగ్ధత కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ అభ్యర్థులు అంటే 3 నుంచి 4 దరఖాస్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంతో అయితే అక్కడ పాలేరు టికెట్ అయితే ఇద్దరు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా ఈ రోజు ఏదైతే ఢిల్లీకి అయితే ఇద్దరిని కూడా పిలిపించడం జరిగింది. వారిద్దరి మధ్య కూడా ఈ సీట్ పంచాయతీ ఏదైతే పాలేరుకు సంబంధించిన సీట్లు ఇద్దరు కూడా తమకు కావాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఆ సీట్ల విషయంలో మాత్రం కొంత వారిద్దరిని చర్చించుకొని ఒక కొలికి రావాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఎట్టకేలకు ఏదైతే ఈ సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి సీట్లను మాత్రం అంటే కేటాయించినట్టే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మంలో ఖమ్మ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ నాయకుడు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలతో అన్ని అనుచర గణం కూడా ఎక్కువగా ఉండడంతో అతన్ని ఖమ్మంలో పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం చూసినట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఏదైతే రాహుల్ గాంధీతో ఈ రోజు సమావేశమైన నేపథ్యంలో అతను కూడా ఏదైతే సర్వేలు, అదేవిధంగా సామాజిక వర్గం, అదేవిధంగా ఆర్థిక అంగబలం నేపథ్యంలోనే ఖమ్మంలో పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మంలో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఇక పాలేరు నియోజకవర్గం, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనను కార్యక్రమాలు చేపడుతూ ఆ 2 నియోజకవర్గాల్లో సీట్ ఎక్కడిచ్చినా గానీ తాను పోటీ చేస్తానని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ 2 నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎట్టకేలకు పాలేరు టికెట్ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కేటాయించినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పాలేరుకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు కూడా దాదాపు 16,000 పైచీలకు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఈ టికెట్ కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం భావించింది. ఆ నేపథ్యంలో సర్వేల నేపథ్యంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ప్రధానంగా రావడంతో ఈ సీట్ మాత్రం శ్రీనివాసరెడ్డికి కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటాయించారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, అదేవిధంగా అతన్ని బలమైన వ్యక్తిని అంటే ఖమ్మంలో నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 54,000 మంది అంటే ఓటర్లు అయితే ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉంటారు. వీరంతా కూడా అంటే తుమ్మల నాగేశ్వరరావు చేసే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆ సీట్ లో అతను అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే కరెక్ట్ గా ఉంటారని చెప్పేసి ఇప్పుడే అధిష్టానం సూచించింది. ఆ నేపథ్యంలో అక్కడ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో సిట్టింగ్ అంటే మధిరా స్థానం నుంచి సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఉన్నారు. ఆ బట్టి విక్రమార్క ఆ సీట్ కేటాయించారు. ఇక భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదం వీరయ్య ఉన్నారు. అతను కూడా సిట్టింగ్ స్థానాన్ని అయితే కేటాయించినట్టు తెలుస్తుంది. 4 స్థానాలు ఇప్పటికి కేటాయించినట్టు తెలుస్తుంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.